అనంతపురం జిల్లా నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం వద్దున డిఎస్సి అభ్యర్థులకు దగా జరిగిందని నిరసన కార్యక్రమం తెలియజేశాము. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటిస్తామని నాడు యువగలం పాదయాత్రలో లోకేష్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానికి భిన్నంగా 16,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా దాదాపు స్పోర్ట్స్ కోటాలో 421 ఉద్యోగాలను అమ్ముకొని అదేవిధంగా మొత్తం డిఎస్సిలో మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలకైతేనేమి వాళ్ళ ఎమ్మెల్యేలు రెఫరెన్స్ చేసిన ఎమ్మెల్సీ లెటర్లతో ఎంపీ లెటర్లతో ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజే జరిగింది. కావున డిఎస్సి అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని ఈ డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి మరీ నిర్వహించి ప్రతి అభ్యర్థికి పారదర్శకంగా ఉద్యోగం వచ్చేలా చూడాలని అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాడుతూనే ఉందని, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించి కానీ ప్రభుత్వం మెడలు వంచి కానీ సాధిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు మంజునాథ్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు. నారా లోకేష్ ఆంధ్ర రాష్ట్రంలో యువగలం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఆయన వాళ్ళ నాన్నగారు సీఎం అయిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 25,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం వచ్చిన వెంటనే అని చెప్పి 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తూ అక్కడ మోసం చేశారు తొలతని. అదేవిధంగా మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా ఎక్కడే కానీ మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా డిఎస్సి జరపడం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఇదే మొదటిసారి అవుతుంది. మెరిట్ లిస్ట్ పెట్టుకోకుండా రాత్రికి రాత్రి మెసేజ్లు పంపించి మీరు సెలెక్ట్ అయినారని చెప్పేసి రమ్మని స్పోర్ట్స్ కోటాలో గూటీ బిల్ల కోతి కొమ్మచ్చు ఆన్నోనికి కానీ ఆ సర్టిఫికేట్ తీసుకపోతే ఈడు మా పార్టీ వాడు ఈడు మా కులపోడు అని చెప్పేసి మీరు ఉద్యోగాలు ఇచ్చిందే వాస్తవం కాదా? నిజమైన అర్హులకు మీరు ఉద్యోగాలు ఎగరగొట్టిండేది వాస్తవం కాదా? అదేవిధంగా మాకు మెసేజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న స్కూళ్ళల్లో పని చేసుకుంటూ ఉండే నిరుద్యోగులు టీచర్లుగా పనిచేస్తూ ఉంటే వాళ్ళు రిజైన్ చేసి మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి పోతే అక్కడికి పోయిన తర్వాత లిస్ట్లో మీ పేరు లేదు, మెసేజ్ వస్తే మేమేం చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్ నుంచి వెనక్కి పంపిస్తే వాళ్ళంతా మాకు అన్యాయం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరని ఆశ్రయిస్తే మేమే దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడించి అదేవిధంగా వాళ్ళకు మనం అండగా ఉండాలని చెప్పేసి లాయర్లను పిలిపించి వాళ్ళ తరపున కోర్టులో ఫిల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు సాక్షి కథనాలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధం అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ అబద్ధము? మీరు చర్చకు సిద్ధమా? ఆ రోజు ప్రశ్నాపత్రాన్ని అప్లోడ్ చేసేదానికి కాంట్రాక్ట్ ఉద్యోగి సాయి ప్రకాష్ కు మీరు అతను కాదు అప్లోడ్ చేసిలేదు, అతను అప్లోడ్ చేయడం వల్లే అతను జిల్లా టాపర్ గా రాష్ట్రంలో 5వ ర్యాంక్ వస్తే 5వ ర్యాంక్ వచ్చిండే వాని ఉద్యోగం ఏమైంది? మీరు మీ బండారం బయటపడుతుందని చెప్పేసి అతన్ని ఉద్యోగం ఇవ్వకుండా చేసి అతను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో ఇది జరిగితే మన ప్రభుత్వం బండారం బయటపడితే నిరుద్యోగులు తుపుక్కని ఉమ్ముస్తారని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మధ్యస్థం పంపించి అతనికి డబ్బులు ఇచ్చి అతనితో కేసు విత్డ్రా చేయించిండేది వాస్తవం కదా? ఇవన్నీ ఆధారాలతో వైసీపీ మాట్లాడితే దీని గురించి మాట్లాడితే కేసులు కడతామంటారు. ఏం కేసులు కడతారు? మీరు కేసులు ఏం కొత్త కాదు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మీరు చేస్తున్న అన్యాయాలు ప్రశ్నిస్తే కేసులు అంటారా? మీరు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరుద్యోగులకు వెన్నంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.